ఆనియన్స్ వేస్తున్నాను, 4-5 ఎండుమిరపకాయలు వేస్తున్నాను, ఒక 7-8 ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇవి మిక్సీ వేసుకుంటాను. వేస్తున్నాను, నేను సాల్ట్ వేస్తున్నాను, కొంచెం ఒక స్పూన్ సాల్ట్, దానికి కొంచెం వాటర్ పోస్తున్నాను. చాలపోతే కొంచెం పచ్చికారం అయినా వేసుకోవచ్చు, వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. దోశలో వేయాలి కదా, చట్నీ చేస్తున్నాను. దోశల్లోకి ఒక 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మీకు కావాల్సినన్ని శనగ పుట్నాలు వేసుకోండి. నేను నలుగురు ఉన్నాం కాబట్టి ఒక 3 గరిటెలు పుట్నాలు వేస్తున్నాను. 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను. 2 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు పేస్ట్ ఉంది, తీసుకుంటున్నాను. సగం నలిగిన తర్వాత కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, 3 స్పూన్లు. 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూను ఆవాలు, కారం మిక్సీ చేశాను కదా, ఇలా వేసుకుని ఇలా రబ్ చేసుకోవాలి దోశ అంతా. ఇట్లా సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుని సన్నగా కారం ఇలా క్యారెట్లు వేసుకుని కొంచెం కొత్తిమీర, దోశ సన్నగా కాల్చుకోవాలి, క్రిస్పీగా వస్తుంది.